ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండ్ హార్డీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. అండ్ ఈ వీడియో చేయాలంటే కొంచెం బాధగా ఉంది, బట్ యెట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ లైక్ ఐ ప్రామిస్. అండ్ ముందుగా టుడే మేము ఏ రోజు అయితే షూట్ చేస్తున్నామో ఆ రోజు నాకున్న 3,30,000 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఫర్ లైకింగ్ మై కాంటెంట్. సో ఇలానే మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. ఓపెమనియా అయితే 10 ఎపిసోడ్లు నేను అనుకున్నట్టు షూట్ చేయడం స్టార్ట్ చేసి పూర్తి చేయడం స్టార్ట్ అయింది విత్ వండర్ఫుల్ 10 women. ఫస్ట్లీ ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్, ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల, వాళ్ళు ఇమీడియట్లీ ఒప్పుకోవడం వల్ల ఈ షో ఎంత సక్సెస్ఫుల్ అయ్యింది. అండ్ అంతేకాకుండా ముఖ్యంగా మీ అందరూ దాన్ని వ్యూ చేసి ఇష్టపడి కమెంట్స్ చేసి చాలా బాగుందని చెప్పి 10th ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా చేయండి అనే కమెంట్స్ నేను చూస్తుంటే నాకే ఎక్కడో చేసేద్దాం అని అనిపిస్తుంది. బట్ లైక్ యు నో, మళ్ళీ టీవీ షోస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అండ్ అలాగే నేను వెబ్ సిరీస్ కొన్ని షూట్ చేస్తున్నాను. సో అన్నిట్లో కూడా టైం నేను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను. సో ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ. సో క్వాలిటీ ఏది చేసినా కానీ పర్ఫెక్ట్గా చేయాలి, యూట్యూబ్కే కదా అని చెప్పేసి అదేదో అలా చేసేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ 10 మంది లేడీస్, ఆ 10 మంది బ్యూటిఫుల్ ఓపెమనియాస్ అసలు ఏం రాశారు నాకు దీంట్లో అనేది తెలుసుకునే టైం వచ్చేసింది. కాబట్టి సో ఒక్కసారి నా ఓపెమనియా అనేది ఒకసారి నాకు చూడాలని అనిపిస్తుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఓపెమనియా. సో ఆర్డర్లో వద్దామని అనుకున్నా కానీ అసలు నేను మెల్లిమెల్లిగా ఓపెన్ చేస్తుంటే ఎవరిది ఫస్ట్ వస్తుంటుందో చూద్దాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే ఇది రోజు ఈ బాక్స్ ఇంట్లో ఉన్నప్పటికీ ఒక్కసారి దీన్ని ఓపెన్ చేయకుండా లాస్ట్ టైం వాళ్ళు టచ్ చేసింది ఇది. సో ఫస్ట్ శుభసూచికం కాబట్టి ఎల్లో కలర్తో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఓకే, నేనైతే ఫస్ట్ మెసేజ్ చదివేస్తా, దాని తర్వాత మీరు గెస్ట్ చేస్తుండండి అంత లోపల. ఓ విమెనియా ఇస్ ఓ వండరియా, గాలా టైమ్ ఐ హ్యాడ్, వే టు గోముఖి, చాలా సెటిల్ అయ్యావు ప్రజెంటేషన్లో, ఐ లైక్ దట్, కీప్ మూవింగ్ నార్త్. అండ్ చిన్న సిగ్నేచర్ ఉంది, హార్ట్ ఉంది. అండ్ ఇట్ ఇస్ 10th ఎపిసోడ్లో ఫినాలే ఎపిసోడ్కి వచ్చిన అనసూయ భరద్వాజ్. సో అను, ఐ లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. అండ్ ప్రతి చిట్ చదివిన తర్వాత ఐ హ్యావ్ టు టెల్ యూ అ స్మాల్, అంటే మాకైనా బ్యాక్ స్టోరీ గురించి మీతో షేర్ చేసుకోవాలి ఏంటనంటే, నేను అను ఈ ఎపిసోడ్ షూట్ చేసినప్పుడు వీ వర్ నాట్ మీటింగ్ ఈచ్ అదర్ దట్ ఫ్రీక్వెంట్లీ. బట్ ఈ లాక్డౌన్ టైంలో లైక్ మీరు అందరూ రీసెంట్ టైమ్స్ వరకు చూస్తుంటే టిల్ దివాళీ వీ కెప్ట్ మీటింగ్ ఈచ్ అదర్ సో మచ్. సో ఎక్కువ కలిసిన తర్వాత మేమే అనుకున్నాము, మనం చాలా ఫార్మల్గా షూట్ చేస్తాం ఎపిసోడ్, ఇంకొంచెం ఫన్ చేద్దామా రీషూట్ చేద్దామా అని అనుకున్నాము. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ ఫస్ట్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైమ్ అని చెప్పేసి, పర్లేదు ఫార్మల్గా ఉన్న ఫన్ ఎక్కువ లేకపోయినా కానీ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ మోటివేషనల్ టాక్ అని నాకు అనిపించి అది రిలీజ్ చేయడం జరిగింది. వీల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ సమ్ ఫన్ కంటెంట్ టూ. అండ్ యూ నో దట్ అనసూయ ఈజ్ ఆల్సో ఆన్ యూట్యూబ్ అండ్ షీఈస్ డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్ ఆన్ యూట్యూబ్. బేసిక్లీ అవుట్ ఆఫ్ హర్ స్కెడ్యూల్ అని, అంటే ఒక పక్కన ఫ్యామిలీ, ఇంకో పక్కన అదర్ షూట్స్ అవి ఇవి టైం కేటాయించడం కష్టం, బట్ షీ స్టిల్ డూయింగ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ ఎంజాయ్డ్ ద షో అండ్ ఐ లవ్ యూ.
ఓకే దెన్ నెక్స్ట్ బేసిక్లీ ఇక్కడ నాకు అడ్జసెంట్గా మా డిజైనర్, ఐ హోప్ యూ నో దిస్ ప్లేస్, లాస్ట్లో చెప్దామని అనుకున్నాను. దిస్ ఇస్ రేఖాస్ హౌస్ ఆఫ్ కొతియోర్. సో ఆమె ఆల్రెడీ గెస్ట్ చేసేస్తుంది. I just love the way you are creating new beginnings. Love your energy, keep going and love yourself and others. Evaru. It is none other than the wonderful Suma Kanakala garu. Sumakka, thank you so much. So first episode ఆవిడతోటి స్టార్ట్ చేయడం అండ్ మోర్ దెన్ 1 million వ్యూస్ రావడం అండ్ సుమక్కతో ఏది స్టార్ట్ చేసినా శుభ సూచికం అని అంటారు కదా. సో లైక్ దాట్ షీ ఇన్స్పైర్డ్ మీ టు డూ సంథింగ్ ఆన్ యూట్యూబ్ అండ్ చేసిన తర్వాత ఆవిడతోటి స్టార్ట్ చేయడం, ద వే షీ కేమ్, ద వే షీ గేవ్ కాంటెంట్. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు వచ్చిన కమెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ ఐ టోటలీ లవ్డ్ ఇట్. సో వన్స్ అగైన్ మా సుమక్కకి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సుమక్క. Okay, then next we have, thanks for inviting me to your show. It was a lot of fun, lot of my secrets out in this. I wish you a great health and wealth. Keep cheering us. Yours, Dimple Hayati. Cute. So Dimple to naku basic ga ekku పరిచయం లేనప్పటికీ నేను ఒక్క మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో ఒకసారి అడిగిన వెంటనే షీ సెడ్ డెఫినెట్లీ ఎస్ అని. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పడం తను తెలుగు అమ్మాయి అండ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఆల్ ది స్ట్రాంగ్ తెలుగు గర్ల్స్ ఆల్సో అని. సో డింపుల్తో ఇట్ వాజ్ రియలీ ఫన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్మీడియట్లీ ఒప్పుకొని వచ్చినందుకు. సో మా జర్రా పాప రాసిన మెసేజ్ ఇది. అండ్ డింపుల్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో అండ్ ఐ విష్ యూ అ గ్రేట్ కెరియర్ అహెడ్ అండ్ థ్యాంక్ యూ. పేరు కూడా వేరే పేరు రాశారు, ఆవిడ పేరు కాకుండా. మీకు నేను మొత్తం చదివిన తర్వాత తెలిసిపోద్దేమో, మీరే చెప్పండి. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ఇనిషియేటివ్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ అండ్ ఇట్స్ క్వైట్ entertaining. Hope you keep doing awesome things like this. Love you, Shri. With love, Rose. రోజ్ ఎవరు? రోజ్ అసలు ఆ పిల్లని రాలేదు కదా అని అనుకుంటున్నారేమో. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫాలోడ్ ద షో, మా పునర్నవికి మేము రోజ్ అని పేరు పెట్టి, మా అవినాష్కి జాక్ అని పేరు పెట్టి వాళ్ళతో బతుకు బలైపోయిన బండి చేశాము అండ్ దట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. సో నా షో మొత్తంలో జస్ట్ లేడీసే అని అనుకుంటే ఓకే, ఇంకొక అబ్బాయి మా అవినాష్ వచ్చిండు అక్కడికి. సో దట్ వాస్ సమ్ స్పెషల్ అపియరెన్స్ క్యామియో. థ్యాంక్ యూ టు అవినాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మా రోజ్, షీ ఆల్వేస్ లైక్స్ వెన్ వీ డూ గుడ్ కాంటెంట్ ఆర్ క్వాలిటీ కాంటెంట్
కంటెంట్ ఆన్ యూట్యూబ్ కాబట్టి షీఈ్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ ఆల్సో స్ప్రెడ్ ద గుడ్ వర్డ్. సో మరొక్కసారి మా పునర్నవి భూపాలంకి, మా పున్ను పాపకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ షో. అండ్ commitmental is awesome. I hope you keep doing good work, Punu, and I love you so much. Rose. This is a long message. Hey Srimuki, పక్కన హాటీ అని రాశారు. దాని తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ లవ్ ద టైటిల్ ఓ వుమెనియా. When you called it 2 a.m., I really didn't think this would get concrete so fast. That shows your dedication and you are someone who a lot of young girls look up to. Stay this fun-loving and free-spirited. Soon that you are woman. Man and rasi cut chesi woman and rasindi. Love Janu. Mahatali Janu, the topest YouTuber that we have right now. అండ్ రియలీ మెచ్చుకోవాలి. ఎందుకంటే జాను లాంటి వాళ్ళు కంటెంట్ చేసినప్పుడు లైక్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు మేము వీస్ టు లుక్ ఎట్ దట్ కంటెంట్ అండ్ చూసి ఒక 8 నిమిషాలు 12 నిమిషాల కంటెంట్ని చూసేసి బాగుంది బాగాలేదని ఇమీడియట్గా జడ్జ్ చేసేస్తాం. కానీ ఇప్పుడు మేము యూట్యూబ్ అనే ఈ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఒక కంటెంట్ అనుకోవడము, ఆ కంటెంట్ని మెటీరియలైజ్ చేయడము, ఆ కంటెంట్ని అందరూ నచ్చేలాగా చేయడము ఈజ్ నాట్ ఎ ఈజీ థింగ్. అండ్ మహాతలి జానవి ఈజ్ డూయింగ్ అ రియలీ గ్రేట్ జాబ్. బికాజ్ నాకే ఒక 2-3 మంత్స్ చేసిన తర్వాత బోర్ కొట్టేసింది. బట్ బోర్ కొట్టకుండా అసలు మొనాటనీ లేకుండా ఒక 2 క్యారెక్టర్స్ని, మదర్ క్యారెక్టర్ని, జాను అనే క్యారెక్టర్ని, వాళ్ళ బ్రదర్తో అందరితో రకరకాల కాన్సెప్ట్స్ అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ట్రెండింగ్. సో జాను, యూ ఆర్ యాక్చువల్లీ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ యూట్యూబర్స్ లైక్ అస్, లైక్ మీ ఆర్ సుమక్క ఆర్ ఆల్ ఆఫ్ అస్. బికాజ్ సుమక్క కూడా నిన్ను ఇమీడియట్లీ ఒక వీడియోలో ఎంటర్ అయిన తర్వాత తీసుకోవడం జరిగింది. అండ్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు హ్యావ్ యూ బికాస్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ దట్ యూ షేర్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ టు అస్. సో ఐ విష్ యూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లక్. నాట్ జస్ట్ యూట్యూబ్, నాట్ జస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఐఎమ్ నాట్ జస్ట్ అని అంటే అదేదో చిన్నగా కూడా చెప్పట్లేదు. బట్ ఐ వాంట్ యూ టు సీ గ్రో బిగ్, హై అండ్ కీప్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మదర్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా లియో బేలీకి లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. అండ్ మహాతలి జాను, వీ లవ్ యూ.
ఎపిసోడ్ నాకు పర్సనల్ ఫేవరెట్ రాసిన వ్యక్తిది. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే శ్రీముఖి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ యూ కీప్ గివింగ్ టు వన్ అండ్ ఆల్. You are a shining, happy angel who landed on this planet to shine your love and happiness. Thank you for being you, honest, caring and giving. Success and power to your lovely journey. I know you're going to touch and enlighten many more women. My love and strength. Keep shining and spreading your magic. 4 స్టార్లు. దాని తర్వాత ఆవిడ పేరు. సో ఈవిడ పేరు నేను చెప్పను, ఒక చిన్న మేనరిజం ఉంది ఆవిడదే, చేసి చూపిస్తాను. మా విష్ణుప్రియ అక్క. సో విష్ణుస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్ బికాజ్ ఇట్స్ నో ఫిల్టర్స్, రా అండ్ రచ్చరంబోలా అని అంటారు కదా, అలాంటి ఎపిసోడ్. అండ్ చేయాల్సిన గలీజ్ పనులు అన్నీ చేసినాం మేము ఆ ఎపిసోడ్లో, గుడ్లతో కొట్టుకోవడం. అది ఆ ఎపిసోడ్ ఎడిటింగ్ అవుతున్నప్పుడే నేను చూసి హౌ విల్ పీపుల్ టేక్ దిస్, హౌ విల్ ఆడియన్స్ రియాక్ట్ టు దిస్, అసలు ఏంటి అది ఇది అని అనుకుంటుంటే ద కైండ్ ఆఫ్ పాజిటివ్ కమెంట్స్ ఆర్ ఫ్రెండ్షిప్ గోల్స్ అని చెప్పేసి అదని చెప్పేసి మీరు ఏదైతే కమెంట్స్ ఇచ్చారో మాకు ఇట్ వాజ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ. అండ్ పర్సనలీ నేను విష్ణు కూడా ఆ ఎపిసోడ్ కూర్చొని చూసుకొని నవ్వుకొని ఇంత పిచ్చి పనులు ఎట్లా చేసినాం మనం, బట్ స్టిల్ ఇట్ ఇస్ టు ఎంటర్టైన్ వ్యూవర్స్ అనే కదా అని చెప్పేసి వీ వర్ రియలీ హ్యాపీ. సో విష్ణు, నేను నీకు థ్యాంక్స్ చెప్పి ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ ఫార్మల్, బట్ యా ఐ లవ్ యూ అండ్ యూ ఆర్ ఆల్సో థింకింగ్ అ లాట్ ఆఫ్ అంటే యూట్యూబ్ గురించి ఒక రకరకాల కాంటెంట్ ప్లాన్ చేస్తుంది ఆమె చేయాలని. సో అవన్నీ కూడా ఖచ్చితంగా మెటీరియలైజ్ అయ్యి ఆన్ స్క్రీన్ రావాలి, మీరు అందరూ చూడాలి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఐ ఆమ్ వెయిటింగ్. సో నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా మంచి మంచి వీడియోస్ చేద్దామని కోరుకుంటూ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు మై విష్ణుప్రియ. ఇందులో రకరకాల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది రాసిన వ్యక్తి అలాంటి వ్యక్తి కాబట్టి నాకు అర్థం కావట్లేదు సార్. ఇది ఒక్క నిమిషం. థ్యాంక్ యూ శ్రీముఖి. మేబీ ఇది మెసేజ్ లాంగ్వేజ్ TAN Q. థ్యాంక్ యూ శ్రీముఖి. విమెనియా ప్రోగ్రామ్కి నన్ను పిలిచి ఉమెనియాగా నాకు గౌరవం కల్పించావు. సో ఐ ఆమ్ సో హ్యాపీ. యు ఆర్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ శ్రీ. తమన్నా సింహాద్రి. ఎస్. సో మా తమ్ము డార్లింగ్, చాలామంది కొన్ని వియర్డ్ కమెంట్స్ కూడా వచ్చినాయి నాకు, సేయింగ్ దట్ విమెనియా అనే ప్రోగ్రామ్కి వై డిడ్ యూ కాల్ తమన్నా అది ఇది అని చెప్పేసి. టు మీ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీస్. ద వే దే గ్రూమ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద వే దే ప్రజెంట్ దెమ్సెల్వ్స్ ఆన్ స్క్రీన్, మేము అంత ఎఫర్ట్ పెట్టము బీయింగ్ లేడీస్. సో ఆ ఎపిసోడ్ నిజంగానే తను రెడీ అయిన విధానం, కట్టుకున్నాడు చీర కట్టుకొని, దాన్ని తను ఎంత టైం తీసుకొని ఐ హ్యావ్ టు లుక్ ప్రజెంటబుల్ అని తను వచ్చిన విధానం ఐ రియలీ లైక్ దట్. అండ్ తమన్నా ఈజ్ వన్ ట్రాన్స్పరెంట్ అంటే మనసులో ఎట్లాంటి అంటే లైక్ దుష్మన్ కోబీ ఏమంటారు, ఒక చెడుగా చూడదు. అంటే లైక్ షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ హియర్, షీ ఈజ్ వెరీ ప్లేన్ ఎట్ హార్ట్. ఇక్కడ ఏముంటే అది టక్ అని చెప్పేస్తుంది. అండ్ ఐ రియలీ లైక్ హర్ సిన్స్ ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ హర్ ఇన్ బిగ్ బాస్. ఒక్కసారి నేను నా అని అనుకుంటే వాళ్ళని నో మ్యాటర్ వాట్ నేను అంత తొందరగా టక్కని వదిలేయలేను. అండ్ తమన్నా ఖచ్చితంగా నువ్వు చాలామందికి ఒక
ఒక కైండ్ ఆఫ్ ఒక వర్గపు ప్రేక్షకులందరికీ నువ్వు ఇన్స్పిరేషన్. అండ్ మా తమ్ముని నేను అడుక్కుంటుంటాను అనమాట, ప్లీజ్ నువ్వు వచ్చి కాంటెంట్ చేస్తే బాగుంటుంది యూట్యూబ్లో అని చెప్పేసి. ఎందుకంటే బిగ్ బాస్ అనే షోలో ఆమె తాలింపు విత్ తమన్నా అనే చిన్న బిట్ చేసినప్పుడే వెన్నెల కిషోర్ గారు కేమ్ ఆర్ వెన్ ఆల్ ఆఫ్ అస్ సా ఇట్ వాజ్ క్వైట్ ఎంటర్టైనింగ్. బట్ ఆమెకు ఒక రైట్ పుష్ ఉండాలి, అదైతే చేస్తున్నాము. సో అతి త్వరలో తను కూడా వస్తుందని కోరుకుంటూ, తమ్ము ఇట్స్ మై హానర్ టు హ్యావ్ యూ ఆన్ మై షో. ఎందుకంటే నేను చాలా కష్టపడినా నేను షోకి పిలవడానికి. నువ్వు వచ్చావు, వీలైనంత ఎంటర్టైన్మెంట్ చేసావు, రాక్షసంగా నా మీద నీళ్ళు కూడా కొట్టినావు. థ్యాంక్ యూ సో మచ్. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు తమ్ము అండ్ వీ లవ్ యూ తమన్నా సింహాద్రి. అదేంటి ఇందులో పేరు లేదు. ఓకే, లెట్స్ గెస్. ఓకే, లవ్ యువర్ డెడికేషన్ శ్రీముఖి, నీ అల్లరి, నీ హోస్టింగ్, నీ డ్యాన్స్, ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లవ్ టు ద కోర్. ఓ విమెన్యా సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ యూట్యూబ్లో మిలియన్ సబ్స్క్రైబర్స్ రావాలి. లవ్ యూ శ్రీ. లాస్ట్లో నేను కూడా వన్ ఆఫ్ యువర్ హార్డ్ కోర్ ఫ్యాన్. పేరు లేదేంటి? ఐ థింక్ దిస్ ఇస్ లాస్యక్క అనుకుంటున్నా నేను. Yeah, because she talks like this. Yeah, this is Lasya. Thank you so much, Lasya. And first of all, super duper congratulations on your fantastic journey that you had in Big Boss Season 4. You played amazingly well and I'm really proud of you. కొంచెం అయితే డెఫినెట్లీ అని అనిపించింది నువ్వు 10th వీక్ 11th వీక్ 10th వీక్ ఎలిమినేట్ అయిపోవడం. బికాజ్ ఐ రియలీ వెరీ డెస్పరెట్లీ వాంటెడ్ టు సీ యూ ఇన్ టాప్ 5 బికాజ్ యూ ఆర్ డిజర్వింగ్. అది పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ అనే షోకి వెళ్ళకంటే ముందు ఆ హడావిడిలో, ఆ తొందరలో ఒక పక్క ప్యాకింగ్, ఇంకో పక్కన ఆమె యూట్యూబ్ కోసం వ్లాగ్స్ అవి ఇవన్నీ చేసుకొని బ్యాంకింగ్ పెట్టుకోవాలనే దాంట్లో కూడా నా షోకి వచ్చి టైం కేటాయించి టైం ఇచ్చి ఎపిసోడ్ చేసింది. అండ్ దట్ షోస్ దట్ లాస్ట్లో నేను కూడా వన్ ఆఫ్ యువర్ హార్డ్ కోర్ ఫ్యాన్ అని అంటే నాకు అర్థమైపోయింది దట్ యూ రియలీ అడ్మైర్ మీ అండ్ ఐ రియలీ లవ్ యూ. అసలు నీ అంత క్యూటెస్ట్, నిన్ను ఎవరెవరైతే కవరింగ్ స్మైల్ అన్నారో వాళ్ళందరినీ కొట్టి పాడేసి ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ యూ ఆర్ వన్ ఆఫ్ ది ప్యూరెస్ట్ సౌల్స్. అండ్ నువ్వు ఇట్లానే ఎప్పుడు మా అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఇప్పటి నుంచి నీ కెరియర్ అనేది బౌన్స్ బ్యాక్ అయ్యి నువ్వు వీలైనంత మాకు ఇంకా దగ్గరలో ఉండాలి. బికాజ్ నిన్ను అన్ని రోజులు కంటిన్యూస్లో టీవీలో చూసిన తర్వాత మాలాసిక అని నువ్వు పొందిన ప్రేమ ఇక మీదట కూడా కంటిన్యూ అవ్వాలి అండ్ నువ్వు మా అందరికి ఇంకా చాలా దగ్గరలో ఉండాలని కోరుకుంటూ, నేను నీకు వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ని, నీ చీమ ఏనుగు జోక్లకి నువ్వు ఇట్లానే మా అందరిని ఎంటర్టైన్ చేస్తూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు జున్ను అండ్ స్పెషల్ మెన్షన్స్ టు మంజు హూ హ్యాండిల్డ్ యువర్ social media platforms and everything really well. Other than that, family ni kuda handle cheyadam jarigindi Manju. So Manju, hats off to you and your family. And Lasya, lots and lots of love to you.
హే బ్యూటిఫుల్, కొన్ని పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు శ్రీదేవి అయితే, కొన్ని తూటాలు కొన్ని నిప్పురవ్వలు శ్రీముఖి. నీ మాటల తుపాకీలో బుల్లెట్లు గురి తప్పకుండా, నీ అందమైన వ్యక్తిత్వంలో వన్నె తిరగనివ్వకుండా దూసుకెళ్ళిపోవాలని ప్రేమతో మీ ఝాన్సీ. ఝాన్సీ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అద్భుతమైన రైటర్ అని తెలుసు, కానీ పోయిపోయినట్టు శ్రీదేవి అనే పేరు వచ్చినట్టు పోల్చలేదు అనుకో. ఆఫ్ కోర్స్ శ్రీదేవి అయితే, నేను శ్రీముఖి. ఐ రియలీ లైక్ డిట్ అక్క. అండ్ ఝాన్సీ అక్క ఎపిసోడ్ కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఎన్ని సీరియస్ విషయాలు మాట్లాడుకున్నామో మేము అందులో. దాని తర్వాత కోకాపేట ఆంటీ వచ్చింది అందులో. దాని తర్వాత వి టాక్డ్ అబౌట్ హర్ ఫిల్మ్స్, వి టాక్డ్ అబౌట్ హర్ క్యారెక్టర్, వి టాక్డ్ అబౌట్ హర్ పర్సనల్ లైఫ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఎపిసోడ్స్ కూడా చేయండి అని కామెంట్స్ రావడం జరిగింది. బట్ ఓ విమెనియా అనే ఈ ప్రోగ్రామ్ నేను చేసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్ని బట్టి ఎవరికి ఏది మ్యాచ్ అవుతుంది, ఎవరు ఏ గేమ్ ఆడితే బాగుంటుంది, ఎవరి నుంచి ఇలాంటి గేమ్ మనం చూసుండము అనేవి సెలెక్ట్ చేసుకొని చూసి కాంటెంట్ మీద కొన్ని రోజులు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత మేము షూట్ చేయడం జరిగింది. అండ్ ఝాన్సీ అక్క, యువర్ ఎపిసోడ్ హ్యాస్ రియలీ యాడెడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ టు మై షో అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫోన్ కాల్తో మీరు ఓకే చెప్పి వచ్చినందుకు. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ బ్యాక్ టు యూ. ఇదేంటిది చైనీస్లో ఉన్నట్టు, కొరియన్లో ఉన్నట్టు, లేకపోతే ఇది డాక్టర్ రైట్? ఓ మై గాడ్. సో వెరీ ఆబ్వియస్లీ అందరూ అయిపోయినరు, ఒక పూర్ణ మాత్రమే మిగిలింది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని డీకోడ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది. మేము చదువుతున్నాము. టు శ్రీ, ఐ నో యూ ఇన్ ఛానల్స్, ఐ ఆల్వేస్ హ్యాడ్ అ క్రష్ టువర్డ్స్ యూ, సచ్ అ లవింగ్ ఈ లైన్, ఈ వర్డ్ అయితే నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. యాక్టర్, మిస్డ్ యూ సో మచ్ ఇన్ బిగ్ స్క్రీన్, హోప్ దిస్ ఫ్రెండ్షిప్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఐ లవ్ యూ షామ్నా. మీరు కూడా డీకోడ్ చేయడానికి ట్రై చేయండి. బట్ యా, షామ్నా యాజ్ ఇన్ పూర్ణమ్మ, యాజ్ ఇన్ పూర్ణ గారు ఈజ్ రియలీ స్పెషల్ అగైన్, బికాజ్ షీ ఆల్వేస్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, ఎక్కడైనా సరే అడ్మిట్ చేసింది ఏంటంటే షీ లైక్స్ మీ సో మచ్, షీ లైక్స్ మై వర్క్ సో మచ్ అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో అంత సెల్ఫ్లెస్గా, ఒక ఫిల్టర్ లేకుండా ఇష్టం అని చెప్పినందుకు. బట్ పూర్ణ గారు, మీ ఎపిసోడ్ ఈజ్ ఆల్సో రియలీ స్పెషల్. మీరు ఎక్కువ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఇవ్వడం జరగలేదు, బట్ నేను అడిగిన వెంటనే మా ఇంటికి వచ్చి ఈ ఎపిసోడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతటితో ఈ జార్ అయితే అయిపోయిందనమాట. 10 ఎపిసోడ్స్ గురించి 10 సెలబ్రిటీస్ ఏమేమి రాశారో అన్నీ చదవడం జరిగేసింది. సో వీళ్ళు మోర్ దెన్ సెలబ్రిటీస్ అని చెప్పే కంటే కూడా వెల్ విషర్స్, సంబడీ హూ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. ఓ విమెనియా అనే ఈ షో నాకు డే 1 నుంచి లైక్ చివరి రోజు వరకు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ చేయాలని అనుకుంటున్నాను. స్పెషల్ మెన్షన్స్ విల్ బీ లైక్ కీర్తన అండ్ విష్ణు అండ్ మై బ్రదర్ సుశ్రుత్, చైతు, అండ్ నాకు
ఓవెమనియా సాంగ్కి మేజర్గా హెల్ప్ చేసిన స్పెషల్ థ్యాంక్స్ టు యామిని ఘంటసాల ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. బ్యాక్ ఎండ్లో అవినాష్ కూడా చాలా హెల్ప్ చేసి బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. సో మా అవినాష్కి, యానీ మాస్టర్కి, సురేష్కి హూ ఇస్ ద డిఓపి ఆఫ్ ద సాంగ్ దట్ వీ డెడ్, అండ్ దాని తర్వాత ఎడిటింగ్లో నాకు ఎక్కువగా మేజర్గా హెల్ప్ చేసిన గెటప్ సీనుకి, అండ్ అంతేకాకుండా దాన్ని ఇష్టపడిన మీ అందరికీ సో థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఇలాంటి మంచి క్వాలిటీ కాంటెంట్ తీసుకొని క్వాలిటీ షోస్ తోటి లేదా ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్తో లేకపోతే సబ్జెక్ట్స్తో నేను ఇలానే యూట్యూబ్లో కాంటెంట్ చేస్తుంటాను అని ప్రామిస్ చేస్తూ, ఇప్పుడైతే ఓవెమనీ అయిపోయింది కదా, కొంచెం లేజీ అయిపోయి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకేదైనా చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే ఖచ్చితంగా యూ కెన్ కమెంట్ అండ్ యూ కెన్ ఆల్వేస్ ఐఎమ్ రెడీ ఫర్ క్రిటిక్స్. కాబట్టి మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా చెప్పొచ్చు అని కోరుకుంటూ, సో అంతేకాకుండా నాకు పోస్ట్ ప్రొడక్షన్లో బ్యాక్డ్ అవుట్ టీమ్ కానీ లేకపోతే ప్రసాద్ గారు కానీ ఎవరెవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. మా తేజుకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ దట్ ఈస్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తానో లేదో నాకు తెలీదు, బట్ రావాలని కోరుకుంటూ, ఇంకేదైనా మంచి కాంటెంట్ చేయాలని కోరుకుంటూ, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ దిస్ ఇస్ శ్రీముఖి సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్. గుడ్ స్టూడెంట్ మా టీచర్స్ అంటే బాగుంటుంది. ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ హ్యావ్ ఫిల్టర్స్. బేసిక్ థింగ్, కోపం వస్తే లైవ్ వెళ్ళిపోయి తిట్టేస్తూ ఉంటా. ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ హెడ్ సేయింగ్ దట్ ఓకే, నా పెళ్లి తర్వాత కూడా నేను బాగుండాలి.